డిసెంబర్ పొంగల్ ముందొచ్చే ఈ సీజన్ పై సాలిడ్ గా గురిపెట్టాడు మన డార్లింగ్. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రాజాసాబ్ ని ఈ ఏడాది చివరిలో వదలబోతున్నామంటూ క్రేజీ అప్డేట్ వదిలింది మూవీ టీం. దీంతో కాస్త లేట్ అయినా సరైన టైంనే పట్టేశాడట్టు ఈ రాజాసాబ్ కి తెగ మోసేస్తుంది తెలుగు సినీ ఇండస్ట్రీ. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, లవ్ ఇలా అన్ని జోనర్స్ ని టచ్ చేసిన ప్రభాస్ హారర్ జోనర్ వైపు ఎప్పుడు తొంగి చూడని సంగతి తెలిసిందే. దీంతో కెరీర్ లో తొలిసారి భయపెడతానంటూ చేసిన రాజాసాబ్ ఎప్పుడొస్తుందా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబెల్ ఫ్యాన్స్. ఇక సినిమా అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అంటూ ఊరించి ఇప్పటికే డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంది. దీంతో ఒక దశలో ఫ్యాన్స్ కూడా ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. అయితే ఎట్టకేలకి సినిమాని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వాస్తవానికి ఓజీ, అఖండ, ఘాటి, విశ్వంబర వంటి పెద్ద సినిమాలు వరుసగా లైనప్ లో ఉండడం కూడా డార్లింగ్ డిసెంబర్ ఎంట్రీకి ఒక కారణం. అయితే డార్లింగ్ ఎంట్రీ ఇస్తున్న ఈ డిసెంబర్లోనే పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి సాలిడ్ సక్సెస్ కావటం మనకి తెలిసిందే. అంటే సినిమా ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురుస్తుందన్నమాట. దీంతో పెద్ద సినిమాల మధ్యలో రావటం కన్నా ఇలా రిలాక్స్ గా వచ్చి సాలిడ్ హిట్ కొట్టే పెద్ద ప్లానే వేశాడు మన డార్లింగ్. ఇలా డిసెంబర్ మొదటి వారంలో వచ్చే పుష్ప 2, యానిమల్, అఖండ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే ఇదే నెలలో అడవి శేష్, డెకాయిట్, ఆలియా భట్, ఆల్ఫా వస్తున్నప్పటికీ అవేవి ప్రభాస్ సినిమాలనే ఢీ కొట్టే పరిస్థితి లేదు. బాహుబలి నుంచి కల్కి దాకా ప్రభాస్ ఇలా సోలోగా వచ్చే సాలిడ్ సక్సెస్ కొట్టాడు. సో ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడన్నమాట. చూడాలి మరి భారీ కలెక్షన్స్ కి గురిపెట్టిన మన బాహుబలి ఎలాంటి నంబర్స్ తీసుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.